హాయ్ అందరికీ, ఎలా ఉన్నాను? నేను బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈరోజు అయితే నా స్టైల్లో ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేశానంటే, ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకున్నాను, ఆ తర్వాత అయితే పోపు దినుసులు వేసుకున్నాను, ఇంకా ఆ తర్వాత అయితే కట్ చేసిన ఉల్లిపాయలను తీసుకున్నాను, ఆ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేయించిన తర్వాత పసుపు వేసుకున్నాను లైట్గా, తర్వాత అయితే టమాటా కట్ చేసుకుంది వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే మంచిగా కలుపుకొని అయితే మూత పెట్టేశాను అనమాట. ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ తీసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచిగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్, కారం అండ్ ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా వేసుకున్నాను. ఇంకా ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత అయితే మనకు కావాల్సినంత వాటర్ తీసుకున్నాను. అంటే నేను ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. ఆ తర్వాత అయితే కలుపుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచేసుకొని 3 ఎగ్స్ వరకు అయితే వేసుకున్నాను. మన ఇష్టం, ఇంకా ఎన్ని ఎగ్స్ వేసుకుంటే ఎన్నైనా వేసుకోవచ్చు, బట్ నేనైతే 3 ఎగ్స్ మాత్రమే వేసుకున్నాను. నాకైతే ఈ కర్రీ చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. మీకు ఎవరైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. అండ్ తర్వాత అయితే మళ్ళీ బాయిల్ అయిన తర్వాత ఒకసారి అయితే తిప్పేసుకున్నాను అనమాట ఎగ్ని. ఇంకా ఆ తర్వాత అయితే కొత్తిమీర చల్లుకొని కాసేపు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కర్రీ అయితే కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.